అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మార్పు. రచయిత వై సాయి లక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, రజని రజని హాల్లో నుంచి గట్టిగా పిలిచింది కమల కోడల్ని. వంట చేస్తున్న రజని ఏంటత్తయ్యా అంటూ వంటింట్లోంచి అత్తగారి దగ్గరకు వచ్చింది. మీ నాన్నగారు ఫోన్ చేశారు, ఇప్పుడే నువ్వు పిల్లలు ఎలా ఉన్నారని. వాళ్ళకి నిన్ను పిల్లల్ని చూడాలని ఉందేమో, వెళ్ళి రాకూడదు అంది కమల. ఆవిడ వెళ్ళమనడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న రజని, సరే మీ అబ్బాయిని కూడా అడగాలి కదా, అతను కూడా వెళ్ళమంటే వెళ్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం రజనిని పిల్లలిద్దరినీ బస్సెక్కించాడు శ్రీరామ్. కొద్దిసేపటికి బస్సు బయలుదేరింది. బస్సులో కూర్చున్న రజని ఆలోచిస్తున్నది. కూతురు పుట్టింటికి వస్తున్నప్పుడల్లా తనని పుట్టింటికి ఏదో ఒకటి చెప్పి పంపేస్తుంది అత్తగారు. ఎన్నాళ్ళిలా? పిల్లలు చిన్నవాళ్ళు గనక సరిపోయింది. రేపు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తే చీటికి మాటికి స్కూలు మాన్పించి తనతో ఇలా ఊరికి తీసుకెళ్ళిపోతే అవదు కదా. శ్రీరామ్కి తల్లి ఎంత చెప్తే అంతే. ఆవిడ మాట కాదంటే ఎంత గొడవ చేస్తుందో తెలుసు. అందుకే వీలైనంత వరకు తల్లి మాట కాదనడు. కూతురికి ఆవిడ జరిపే భోగాలను చూసి తనెక్కడ అసూయ పడతానో అని కూతురు వచ్చినప్పుడల్లా తనని ఇలా పంపిస్తూ ఉంటుంది. అయినా ఆవిడ తన కూతురికి తన ఇష్టం వచ్చినట్టు చేసుకొని తనెందుకు బాధపడుతుంది? పెళ్ళై 4 ఏళ్ళైనా అత్తగారు తనని ఎందుకు అర్థం చేసుకోరు? అన్ని విషయాల్లో తను ఎంతగా సర్దుకుపోతుందో ఆవిడికి మాత్రం తెలీదా? ఆవిడలో మార్పు ఎన్నాళ్ళకో మనసులోనే అనుకుంది రజని. మధ్యాహ్నం ట్రైన్లో వచ్చారు అరుణ, శేఖర్. కూతుర్ని చూడగానే ముఖం ఆనందంతో వెలిగిపోయింది కమలకి. రండల్లుడు గారు, రామ్మా అరుణ, ఏంటి అలా చిక్కిపోయావు? నీ ఆరోగ్యం బాగుందా? ఆప్యాయంగా ప్రశ్నించింది కూతుర్ని. నేను బాగానే ఉన్నానమ్మా, నీ కళ్ళకి ఎప్పుడూ చిక్కిపోతున్నట్టే కనిపిస్తాను చిరుకోపంగా అంది అరుణ. అది సరే కాని వేడిగా మంచి కాఫీ ఇవ్వమ్మా, తలనొప్పిగా ఉంది, తర్వాత భోంచేస్తాము రండి అంటూ భర్తని గదిలోకి తీసుకెళ్ళింది. కాఫీ తాగుతూ శ్రీరామ్, శేఖర్ కబుర్లలో పడ్డారు. కూతుర్ని వంటింట్లోకి తీసుకెళ్ళి వంట చేస్తూ కూతురి అత్తవారి విషయాలు అడుగుతూ కూతుర్ని అత్తవారు ఎలా చూసుకుంటున్నారో ఆరాలు తీస్తున్నది కమల. తను అత్తగారి ఇంట్లో ఎంత కష్టపడిపోతున్నది వివరిస్తున్నది తల్లికి తగ్గ ఆ కూతురు. 2 రోజులుండి బయలుదేరాడు అరుణ భర్త శేఖరు. అత్తగారు, నేను బయలుదేరతాను, మీ అమ్మాయిని వారం రోజులుంచుకొని పంపేయండి. నాకు మళ్ళీ రావడానికి వీలవ్వదు. ట్రైన్ ఎక్కించి నాకు ఫోన్ చేస్తే నేను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను, లేదా మీరు దిగబెట్టినా సరే, మీ ఇష్టం, వస్తాను అత్తగారితో భార్యతో చెప్పి బయలుదేరాడు శేఖర్. కూతురు వచ్చిందంటే కమలకు క్షణం తీరికుండదు. తన దగ్గరున్నన్ని రోజులు కూతుర్ని కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా చూసుకుంటుంది. అత్తవారింట్లో కూతురు ఎంతో కష్టపడిపోతుందని, వాళ్ళందరికీ చాకిరీ చేసి అలసిపోతుందని, ఇక్కడికొచ్చినప్పుడైనా కూతుర్ని సుఖపడేటట్లు చేయాలని ఆవిడ తపన. అరుణ కూడా తల్లికి తగ్గ కూతురే. కావలసినవన్నీ తల్లి చేత చేయించుకుంటుంది. తల్లితో ఏవేవో కబుర్లు చెప్పి వచ్చినప్పుడల్లా 2-3 చీరలు కొనిపించుకుంటుంది. కూతురికి తను జరిపే ఈ భోగాలన్నీ చూసి కోడలు ఎక్కడ బాధపడిపోతుందోనని, కూతురు వస్తుందని ముందుగా తెలిస్తే చాలు కోడల్ని తెలివిగా వాళ్ళ పుట్టింటికి పంపేస్తుంది కమల. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. అరుణని పంపించేయమని ఆమె భర్త ఫోన్ చేసి చెప్పడంతో కూతుర్ని తనే స్వయంగా అత్తవారింట్లో దింపి రావడానికి బయలుదేరింది కమల. కూతురికి కొన్న 3 చీరలు, బెడ్షీట్సు, కొత్తగా మరో సూట్ కేస్ కొని అందులో సర్దింది. ఊరగాయలు, పొడులు విడివిడిగా ప్యాక్ చేసి అవి మరో బ్యాగులో సర్దింది. సామాన్లన్నీ తీసుకొని స్టేషన్కి బయలుదేరారు తల్లి కూతుళ్ళు. వాళ్ళిద్దరినీ ట్రైన్ ఎక్కించి వచ్చాడు శ్రీరామ్. ఇంటి ముందు ఆటో దిగి సామాన్లు దించి
డబ్బులిచ్చి ఆటోవాన్ని పంపించింది అరుణ. సామాన్లు తీసుకొని ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న కూతురి చెయ్యి పట్టుకొని ఆపి మాట్లాడవద్దన్నట్టు సైగ చేసింది. లోపల నుంచి అరుణ అత్తగారు, అరుణ ఆడపడుచు మాటలు వినిపిస్తున్నాయి. అరుణ ఆడపడుచు అంటున్నది, అమ్మా నేను రేపే వెళ్ళిపోతాను. ఈలోగా వదిన వచ్చేస్తే బాగుండును. చాలా రోజులైంది వదినని చూసి. అవును, నేనిక్కడికి వచ్చినప్పుడల్లా వదిన ఎందుకు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది అడిగింది. అరుణ అత్తగారు అంటున్నది, అది వెళ్ళడం కాదు, నేనే పంపిస్తున్నాను. నువ్వు వచ్చినప్పుడు అది ఇక్కడ ఉంటే నీ సరదాలు మేము తీరుస్తుంటే అది బాధపడిపోదు? దాని సొమ్మేదో నీకు పెట్టేస్తున్నామని, అందుకే దాన్ని వాళ్ళ పుట్టింటికి పంపించేస్తాను అంటున్నది. తప్పు కదమ్మా, వదిన ఎందుకు బాధపడుతుంది? తను అలాంటిది కాదు. ఒకవేళ నిజంగా బాధపడుతుంది అనుకుంటే నా కోసం మీరేమీ ఖర్చు పెట్టకండి. ఈసారి నేను వచ్చినప్పుడు అలా పంపించేస్తే నేనిక్కడికి రానే రాను. అయినా నేను ఎప్పుడో వచ్చి 4-5 రోజులుండి పోతాను. జీవితాంతం నువ్వు నాన్నగారు తన దగ్గరే ఉండాలి కదా. కూతుర్ని కోడల్ని సమానంగా చూడాలి. కానీ ఈ వ్యత్యాసం ఎందుకమ్మా? తల్లిని మందలించింది అరుణ ఆడపడుచు. సర్లే, నువ్వు నాకు చెప్పొచ్చావు గాని అరుణ వాళ్ళమ్మ చేస్తున్న పనేమిటి? అరుణ వెళ్ళినప్పుడల్లా ఆవిడ కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపిందంట. అయినా నీకొక నిజం చెప్పనా? నాకు నువ్వెంతో అరుణ కూడా అంతే. కాకపోతే అరుణ వెళ్ళినప్పుడల్లా ఆవిడ కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపేస్తుంది. నువ్వు వచ్చినప్పుడల్లా నేను అరుణని వాళ్ళింటికి పంపిస్తున్నప్పుడైనా ఆవిడ తన తప్పుని గ్రహించి కోడల్ని పంపడం మానుతారేమోనని అలా చేస్తున్నాను. ఆవిడలో మార్పు వచ్చే వరకు ఇలాగే చేద్దామనుకుంటున్నాను. అన్ని విషయాల్లో అత్తాకోడళ్ల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే ఎవరి జీవితాలైనా సవ్యంగా సాగుతాయని ఎప్పటికైనా ఆవిడ గ్రహిస్తే చాలు. వాళ్ళ మాటలు విన్న కమలకి తను చేసిన తప్పు తెలిసొచ్చింది. కూతుర్ని అత్తవారింట్లో దింపి మర్నాడే బయలుదేరి వచ్చేసింది. ఆ తర్వాత మరెప్పుడు కూతురు పుట్టింటికి వచ్చినా రజనిని వాళ్ళ అమ్మగారింటికి పంపలేదు. పైగా ఇప్పుడు కూతుర్ని కోడల్ని కూడా సమానంగానే చూస్తున్నది. అత్తగారిలో ఈ మార్పు ఎలా వచ్చిందో ఎందుకొచ్చిందో అర్థం కాలేదు రజనికి. ఏది ఏమైనా తను కోరుకున్న మార్పు అత్తగారిలో అంత త్వరగా వచ్చినందుకు రజనికి ఎంతో సంతోషం కలిగింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇప్పుడు మరొక చిన్న కథ విందాము. కథ పేరు మార్పు. రచయిత G.L. గారు. ఇక కథలోకి వెళితే, వెలుగును వలవేసి తనలోకి లాక్కున్నట్లు కరెంటు పోయింది. అపార్ట్మెంటుల్లో కూర్చొని టీవీ సీరియళ్లు చూస్తున్న వాళ్ళ హాకారం డిసపాయింట్మెంటుతో ధ్వనించింది. అప్పుడప్పుడే థ్రిల్కి అలవాటు పడుతున్న కుర్రవాళ్ళ కీచు గొంతులు ఈలల్లా హుషారుగా వినిపించాయి. రేయ్ పోరీరా చూపించాడొకడు. వివేక్ కళ్ళు చీకట్లో మెరిశాయి. ఎవర్రా అది? రేయ్ నీహా కదరా? పక్కనున్నవాడు గుసగుసగా అన్నాడు. వివేక్కి కాలేజీలో జరిగిన అవమానం గుర్తుకు వచ్చింది. నీహా అంటే వివేక్ పక్కింటి అమ్మాయి. కాలేజీలో అతనితో పాటే చదువుతోంది. మొన్న ఒకసారి చనువుతో పలకరిస్తే పట్టించుకోలేదు. అతడు దాన్ని అవమానంగా భావించాడు. ఇప్పుడు అవకాశం దొరికింది. కరెంటు పోయింది. ఆ వీధిలో జనం ఎక్కువగా లేరు. తనెవరో ఆమె గుర్తుపట్టలేదు. తనను వెంబడించేది ఎవరో ఆమెకు ఇంకా తెలీదు, గుర్తుపట్టదు కూడా. వెంటనే ప్రణాళికను ఆచరణలో పెట్టింది అతని మిత్రబృందం. ఒకడు ఆమెకు డాష్ ఇస్తూ కదిలాడు. మరొకడు వీపు మీద బలంగా కొట్టాడు. వివేక్ కసిగా ఆమె నడుమును ఒత్తి వదిలాడు. రెప్పపాటు కాలంలో జరిగిన ఆ చర్యలకు ఆ అమ్మాయి బిత్తరపోయి కెవ్వుమంది. సడన్గా కరెంటు వచ్చింది. వివేక్ చెంప చెల్లుమంది. వెలుగులో ఆ అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించింది. ఏళ్ళు రాగానే సరిపోవు, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. కామంతో కళ్ళు మూసుకుపోయి తోడబుట్టిన చెల్లెలని కూడా చూడకుండా చిచ్చి అది కాబట్టి చెంప వాయించి ఊరుకుంది. నేనైతే ఏ రాయో ఎత్తి నీ తల బద్దలు కొట్టేదాన్ని. ఏడుపుని కోపాన్ని గొంతులో అదుముకుంటూ అంది కౌసల్య. అమ్మా ఏమనాలో అర్థం కాక అన్నాడు. ఛీ
నన్నలా పిలవకు అంటూ కోపంగా వెళ్ళిపోయింది. చెల్లెలు సంధ్య తల డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఏడుస్తోంది. ఎప్పుడూ వివేక్ని సపోర్ట్ చేసే తండ్రి కూడా జరిగిన దానికి కోపంతో ఊగిపోతున్నాడు. తెల్లవారితే రాఖీ పండుగ. రాత్రి భారంగా గడిచింది. ఆ ఇంట్లో యాంత్రికమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఎవరి పనులు వాళ్ళు మాట్లాడకుండా చేసుకోసాగారు. 7:30కు సంధ్య కాలేజీ ఉందంటూ వివేక్ వైపు కనీసం చూడకుండా వెళ్ళిపోయింది. రాఖీ కట్టే ఉద్దేశం లేనట్టు దానితో తెలిసిపోయింది. వివేక్ కూడా బయటపడ్డాడు. మొదట స్నేహితుల దగ్గరకు వెళ్దామనుకొని తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నాడు. చాలాసేపు ఒంటరిగా పార్కులో గడిపాడు. ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళాడు. ఎప్పుడూ ప్రేమికులతో నిండిపోయే ఆ హాలు అన్నా చెల్లెళ్లతో నిండిపోయింది. కానుకలతో అక్కడి అమ్మాయిల ముఖాలు వెలిగిపోతున్నాయి. చెల్లెళ్ల ఆనందాల్ని చూసి అన్నలు మురిసిపోతున్నారు. సంధ్య గుర్తుకు వచ్చింది. ఆర్డర్ చేసిన ఐస్ క్రీం అలాగే వదిలేసి అక్కడి నుంచి వచ్చాడు. ఇల్లు చేరేసరికి సాయంత్రం 5 అయ్యింది. ఏరా ఇప్పుడు గుర్తొచ్చిందా ఇల్లు? అమ్మ ఏడుస్తూ అడిగింది. అతడు సమాధానం చెప్పలేదు. బాధ గొంతులో సుడులు తిరుగుతోంది. అది రాత్రంతా ఎంత బాధపడిందో తెలుసా? ఈరోజు నిన్ను తీసుకొని బిర్లా మందిర్ వెళ్ళాలని కూడా అనుకుంది. దాని కర్మ అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఫోన్ మోగింది. హలో అన్నాడు. నేను వివేక్, నీహాని. షాక్ కొట్టినట్లయింది. క్లుప్తంగా ఏమిటి అన్నాడు. నీతో మాట్లాడాలి. బయటకు వెళ్దాం, వస్తావా? మరో షాక్. నేను రాను అందామనుకున్నాడు. ఎక్కడికి అని అడిగాడు. బృందావని. సరిగ్గా 6 గంటలకి. సాయంత్రం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అతడు ఆమె ముందు మౌనంగా కూర్చున్నాడు. నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? క్లాస్ తీసుకోవడానికి. ఆమె నవ్వింది. కాదు, నా అభిప్రాయం చెప్పడానికి. సంవత్సరం క్రితం నువ్వు చేసిన ప్రాక్టికల్ జోక్ అర్థమై నీకు హ్యాట్సాప్ చెప్దామనిపించి రమ్మన్నాను. అతడు అర్థం కానట్టు చూశాడు. ఆ రోజు నేను రాఖీ కట్టడానికి మీ ఇంటికి వస్తే నువ్వు అసలు కట్టించుకోనన్నావు. ఎందుకు అని అడిగితే మా మమ్మీ మీ డాడీని, మీ మమ్మీ మా డాడీని అన్నయ్య గారు అని పిలుచుకుంటున్నారు. నేను ఎలా రాఖీ కట్టించుకోను అని తల పట్టుకున్నావు, గుర్తుందా? అంది నవ్వుతూ. ఆమె నవ్వుకు అతని బాధ కొద్ది కొద్దిగా కరుగుతోంది. నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు నీ మీద చాలా కోపం వచ్చింది. తర్వాత ఆలోచిస్తే నువ్వు చెప్పిన దాంట్లో తప్పు లేదనిపించింది. అంటే సింపుల్. ఒక స్త్రీకి పురుషుడికి మధ్య రిలేషన్స్ గురించి కొన్ని వేల సంవత్సరాలుగా మన వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. ఇలా అన్నయ్య గారు అంటూ ప్రమాదం లేని చుట్టరికాలు కలుపుకొని అవతలి వాళ్ళ గురించి ముందుగా జాగ్రత్త పడటం నాకు ఫన్నీగా అనిపిస్తోంది. నీహా అలా మాట్లాడడం తనకి విచిత్రంగా అనిపించింది. మొదట్లో నేను నిన్ను అన్నయ్య అని పిలవాలని ట్రై చేశాను. కానీ నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నేను అన్నయ్య అని పిలవాలనుకోవటం వెనుక ఉద్దేశం మాత్రం నా సెక్యూరిటీ కోసమే అని తర్వాత ఆలోచిస్తే అర్థమైంది. నేను ఇంకా ఆలోచించాను. నిజంగా నువ్వు అన్నయ్య అనే ఫీలింగ్ నాలో కలిగించినప్పుడు నిన్ను అన్నయ్య అని పిలవటంలో అర్థం ఉంది. కానీ నువ్వు నన్ను మరోలా చూస్తున్నావు కదూ? ఆమె గొంతు సన్నగా వణికింది. అతడు ఇబ్బందిగా కదిలాడు. థ్యాంక్స్, ఒప్పుకున్నావు. మన పెద్దవాళ్ళు చాలా ముందు చూపు గలవాళ్ళు. మనిషి బలహీనతలు, చేసే పాపాలు అన్నింటినీ ఆలోచించి బ్రతికే అందుకు ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. గతి తప్పకుండా ఉండేందుకు సంస్కారాన్ని నేర్పించారు. అలాగే ఒక స్త్రీ ఏ పరిచయం లేని పురుషుణ్ణి అన్నయ్య అని పిలవటం బోర్ కొట్టిస్తున్నానా? లేదు, చెప్పు అన్నాడు మనస్ఫూర్తిగా. ఆమె టాపిక్ మార్చింది. వివేక్, నిన్న జరిగిన సంగతి నాకు తెలుసు. నా డ్రెస్ బాగుందని సంధ్య అడిగి తీసుకుంది. నిన్న ఆ డ్రెస్సే వేసుకుంది. అంటే నీ కోపమంతా నా మీద అన్నమాట. తెలియక నీ చెల్లెలు దానికి బలయ్యింది. ఎనీహౌ, ఎందుకంత కోపం నా మీద? నీ మాట విననందుక? నీతో స్నేహం చేయనందుక? అతడు చెప్పలేకపోయాడు. ఎలా చేయను వివేక్? నువ్వు నీ మిత్రులు ఎంత ఇన్సెక్యూరిటీతో ఉన్నారో తెలిసాక మీతో ఎలా స్నేహం చేసేది? సినిమా స్టార్లు ఎవరెవరితో సంబంధాలు పెట్టుకున్నారో చర్చించుకుంటూ గడిపే మీతో క్లాస్ ఫస్ట్ ర్యాంకు తెచ్చుకునే రవిని పుస్తకాల పురుగని చవటని ఏకి పారేసే మీతో ఎలా స్నేహం చేయటం? మాకంటూ
కొన్ని హద్దులు ఉంటాయి. నిజం చెప్పనా వివేక్, తన మీద తనకి ఆత్మవిశ్వాసం ఉన్నవాడితో ఎవరైనా స్నేహం చేస్తారు, ఇష్టపడతారు. మీలాంటి వాళ్లను కనీసం ఏ అమ్మాయి అన్నయ్య అని కూడా పిలవదు. నిజం, నిజంగా నిజం. ఆమె చెబుతున్న ఒక్కొక్క మాట అతని వ్యక్తిత్వాన్ని నిలదీస్తోంది, అతడి ఉనికిని ప్రశ్నిస్తోంది. 20 సంవత్సరాలకే అంత మెచ్యూరిటీ తెచ్చుకున్న ఆమె వైపు మెచ్చుకోలుగా చూశాడు. అపకారిని కూడా తన మాటలతో చేతలతో ఉపకారిగా మార్చుకోగల ఆమె నేర్పుకు మనసులోనే జోహార్లు అర్పించాడు. ఏం చేస్తే ఇలాంటి ఫ్రెండ్ దొరుకుతుంది? ఇక నుంచి నీహా తనకి ఏమవుతుంది? అక్క, గురువా, ఫ్రెండా? నీకో సర్ప్రైజ్ అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి రాఖీ తీసింది. కంగారు పడకు, ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్. నీలో కొంచెం మంచితనం ఉంది, నీ వాళ్లకు గౌరవం ఇచ్చే గొప్పదనం ఉంది. అందుకే నీతో స్నేహం చేద్దామనుకుంటున్నాను. చేస్తావా? అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పార్కు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీద నుంచి ఒక రైలు వేగంగా దూసుకుపోతోంది. సారీ నీహా, ఐఆమ్ వెరీ సారీ. ఈరోజు సంధ్య నాకు రాఖీ కట్టలేదు. నువ్వు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టినా ఇది నాకు సంధ్య కట్టిన రాఖీతో సమానం. ఇట్స్ మై ప్రామిస్ అంటూ చేయి చాచాడు. ఆకాశం మరింత చల్లబడింది. నక్షత్రాలు కన్నీరు తుడుచుకొని మరింత మెరుపు తెచ్చుకున్నాయి. అతడి హృదయం తెలియని ఆనందంతో తేలికయ్యింది. ఆమె కళ్ళలో ఆ ఆనందం తాలూకు వెలుగు కనబడింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.